నాకు ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది, నేను కారువి లైట్లు వేయలేదని చెప్పి. అక్కడ నాకు కనిపించలేదు. అదే ఇదేందిరా కనిపించట్లే అనుకున్నా, బట్ ఓకే, లైట్లు వేయలేదు నేను. ఎర్లీ మార్నింగ్ మైండ్ షార్ప్గా పనిచేయాలి. సో మీలో ఎవరైనా 4 AM లేచే వాళ్ళు, వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకసారి కింద కమెంట్ చేయండి. ఎందుకంటే మనం ఏదైనా సంపాదించేది మన హెల్త్ గురించి, మన కుటుంబం గురించి. సో మీరు ఓన్లీ సంపాదన పైన పడి హెల్త్ పక్కన పెడతా అంటే అలా అసలు కుదరదు, వేస్ట్ అది. అంటే మన జీవితానికి ఒక అర్థం అనేది ఉండదు. అలాగే మీరు ఓన్లీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేసి మీ దగ్గర డబ్బులు లేకున్నా అలా 90 ఏళ్ళు ఉన్నా కూడా అది కూడా వేస్ట్. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది వృద్ధులు ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 వరకు చాలా కష్టపడి సంపాదించి వాళ్ళ పిల్లలకి ఆస్తి ఇచ్చేసి వాళ్ళు మాత్రం ఏమీ లేని అనాథలుగా హాస్టళ్ళల్లో అక్కడ ఇక్కడ ఉంటున్నవైనా మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఎవరిని తప్పు పట్టకూడదు మనము. ఎందుకంటే చాలామంది అంటారు పెళ్ళైతే వాళ్ళు మన కొడుకు కాదు అని. అలాగేం ఉండదు. అందరినీ ఎవరి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక్కసారి టిప్పర్ వేయాలి. చూడండి, అలా వెళ్తూ ఉంటారు నైట్. మనమే కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇదంతా సిద్దిపేట అండి. మనం వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ గోకుల్ ఇంత తొందర తెరిచారు మెడికల్ షాపు. గ్రేట్ అండి వాళ్ళు నిజంగా. అంటే 24/7 సర్వీసెస్ ఇస్తున్నారు అనుకుంటా. సిద్దిపేట మెడికల్ షాప్ అని చెప్పేసి గోల్డెన్ బేకరీ అపోజిట్. ఇప్పుడు మనం వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. బస్ స్టాండ్ చివరస్తా చూద్దాం, ఇక్కడ ఎవరైనా ఉంటే ఎక్కించుకుందాము, లేకపోతే లేదు. బస్సు ఉంది ఇక్కడ. సో బస్సు ఉంది కాబట్టి మ్యాక్సిమం 3 బస్సులు ఉన్నాయి కాబట్టి అందరూ ఎక్కేసే ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ ఎవ్వరు నిలబడి లేరు. ఎందుకంటే 3 బస్సులు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి కాబట్టి. ఇది వేములవాడ బస్సు, అది వచ్చి సిద్దిపేట డిపో, వెనకాల కరీంనగర్ డిపో బస్సులు ఉన్నాయి. ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేబీ ఒక ఎంతున్నా కూడా 5-10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరు కదా బస్ స్టాండ్ దగ్గర కూడా. హైదరాబాద్ ఈ టైంలో వెళ్ళే వాళ్ళు. ఇక్కడ నుండి సిద్దిపేట నుండి చాలామంది అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్కి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండడం కంటే సిద్దిపేటలో ఉండడమే మేలు. కుకట్పల్లిలో ఉన్న వాళ్ళు వెచ్చబౌలి వెళ్ళాలంటే కూడా అదే సమయం పడుతుంది. ఇక్కడ నుండి జేబీఎస్ వెళ్ళాలంటే కూడా అదే సమయం పడుతుంది. ఎందుకంటే డ్యూ టు ట్రాఫిక్. సో అండ్ ఇక్కడ ఉన్న వాతావరణం ఒకటి, పిల్లలకి స్కూల్ ఒకటి. సో వీటన్నిటి వల్ల
వాళ్ళు అప్ అండ్ డౌన్ అయినా చేస్తారు కానీ హైదరాబాద్ మాత్రం రాదు. సరే అండి, ఇప్పుడు మనం కొత్త బస్ స్టాండ్ దాటుతున్నాము. చూడొచ్చు మీరు, కొత్త బస్ స్టాండ్లోకి బస్ వెళ్తుంది. సో ఇప్పుడు మనము మళ్ళీ కలుద్దాం. నేను మళ్ళీ ఆన్ చేస్తాను, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.